హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో మీరు రీఛార్జ్ చేసుకున్న డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వాలెట్లో చూపిస్తుంది. చాలామంది జెడ్ బజార్ యాప్లో చూపించడం లేదంటున్నారు. మనకు జెడ్ బజార్ యాప్లో చూపెట్టదు. ఇక్కడ టుడే ఇన్కమ్లో కమిషన్ వాలెట్లో చూపెట్టదు. అది జస్ట్ మీకు ఇక్కడనే చూపిస్తుంది. ఏడా అంటే జెడ్పే యాప్లో మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ బ్యాక్ వాలెట్లో మాత్రమే చూపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలంటే మీరు క్యాష్ బ్యాక్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ కింద రిడీమ్ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. ఆ రిడీమ్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ అమౌంట్ అంటుంది. మీ క్యాష్ బ్యాక్ ఎంత ఉందో ఆ క్యాష్ బ్యాక్ ఇక్కడ ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద రిడీమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ క్యాష్ బ్యాక్ అనేది సర్వీస్ వాలెట్లో యాడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడే వేసాను. సర్వీస్ వాలెట్లో యాడ్ అయింది. నాకు సర్వీస్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు నాకు సర్వీస్ వాలెట్లో యాడ్ అయింది నా క్యాష్ బ్యాక్ అనేది. మీరు కూడా ఈ విధంగా మీ క్యాష్ బ్యాక్ని ఈ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను 56 రూపాయలు నా క్యాష్ బ్యాక్ వచ్చింది. నేను దాన్ని రిడీమ్ చేసుకుంటే మనకు కొంత కట్ అయి మనకు సర్వీస్ వాలెట్లోకి వస్తుంది. ఈ వచ్చిన అమౌంట్తో సర్వీస్ వాలెట్లోకి వచ్చిన అమౌంట్తో మళ్ళీ మనం రీఛార్జ్ కానీ టీవీ రీఛార్జ్ కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ రిడీమ్ చేసుకోండి. ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు జెడ్పే యాప్లో మాత్రమే చూపిస్తుంది. జెడ్ బజార్ యాప్లో చూపెట్టదు. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు.